లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఒక విచిత్రమైన మలుపు వద్ద ఆగిపోయింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ అంతర్గత పోరు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తుంది. నవ్యాంధ్ర నిర్మాణంలో కీలకమైన రాజధాని అంశాన్ని ఒక అస్త్రంగా మార్చుకుని ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకులు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కలల ప్రాజెక్టుగా భావించే అమరావతిని నిలబెట్టుకోవడానికి పడుతున్న తపనను కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కేంద్ర బడ్జెట్ కేటాయింపు మరియు ఇతర ఆర్థిక సహాయం విషయంలో ఢిల్లీ పెద్దలు అనుసరిస్తున్న తీరును గమనిస్తే చంద్రబాబు నిధుల వల్ల ఇరుక్కుపోయారనే వాదనలకు బలం చేకూరుతుంది. కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం అప్పులకు రూపంలోనే సాయం అందుతుండడం గమనార్హం. అంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా మళ్ళీ అప్పులు చేయక తప్పని పరిస్థితిని కేంద్రం కల్పించింది. దీనివల్ల రాష్ట్రంలో రుణభారం పెరుగుతుందే తప్ప నేరుగా కేంద్రం నుంచి అందే ఉచిత గ్రాంట్లు లేదా ప్రత్యేక ప్యాకేజీలు నామమాత్రంగానే ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి వేల కోట్లు అవసరమని తెలిసిన మోడీ ప్రభుత్వం చిటికెడు నిధులతో సరిపెట్టడం వెనుక లోతైన రాజకీయం దాగి ఉంది. చంద్రబాబు తన అనుభవంతో కేంద్రాన్ని ఒప్పించి నిధులు రాబడతారని ప్రజలు భావించినప్పటికీ కేంద్రం మాత్రం షరతులతో కూడిన సాయం చేస్తూ ఆయన చేతిలో కట్టేస్తుంది. విదేశీ సంస్థల నుంచి వచ్చే రుణాలకు కేంద్రం హామీ ఇవ్వడం ద్వారా కేవలం ఒక మధ్యవర్తి పాత్రకే పరిమితం కావడం విశేషం. దీనివల్ల భవిష్యత్తులో ఆ అప్పును తీర్చాల్సిన భారం పూర్తిగా రాష్ట్ర ప్రజలపైనే పడుతుంది. రాజకీయంగా చూస్తే చంద్రబాబు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జవాబుదారీగా ఉంచుతూనే అటు తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనేది మోడీ ప్లాన్గా కనిపిస్తుంది. నిధులు విడుదల చేయకపోతే రాజధాని పనులు ఆగిపోతాయి. తద్వారా బాబు భవిష్యత్తు దెబ్బతింటుంది, ప్రతిష్ట దెబ్బతింటుంది. ఒకవేళ నిధులు ఇచ్చినా అవి అప్పుల రూపంలోనే ఉండడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్రం సురక్షితంగా ఉంటుంది. రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగితే దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం చెప్పడానికి కేంద్రానికి ఒక అవకాశం దొరుకుతుంది. మోడీ గారు చేసిన ఈ చదరంగంలో చంద్రబాబు ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేక అటు రాష్ట్ర ప్రయోజనాలను వదులుకోలేక ఆయన సతమతమవుతున్నారు. కేంద్ర నిధుల విషయంలో చేస్తున్న ఈ దోబూచులాట వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. చివరికి చూస్తే అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవం. కానీ ఢిల్లీ పీఠం మాత్రం దీన్ని ఒక రాజకీయ పాచికగా వాడుకుంటుంది. నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న విపక్షం మరియు చంద్రబాబును ఆర్థికంగా ఇబ్బందుల్లో నెట్టడం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంది. రాష్ట్రానికి దక్కాల్సిన హక్కులను కాదని కేవలం తాత్కాలికంగా ఊరటనిచ్చే అప్పులను చూపిస్తూ కేంద్ర పెద్దలు కాలక్షేపం చేస్తున్నారు. చంద్రబాబు ఈ ఉచ్చు నుంచి ఎలా బయటపడతారో లేక కేంద్రం వేసిన ఒక ఆర్థిక వ్యూహంలో చిక్కుకుని రాజధాని నిర్మాణాన్ని సగంలోనే వదిలేయాల్సి వస్తుంది అన్నది కాలమే నిర్ణయించాలి. ఈ పరిణామాలు చూస్తుంటే కేంద్రం కేవలం నిధుల విషయంలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల విషయంలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించిందనేది స్పష్టమవుతుంది. రాజధానిపై బాబుకున్న ఆకాంక్షను ఆయనకున్న వ్యతిరేకతగానే మార్చిన మోడీ వ్యూహం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.